డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఒకే చోట. ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అండ్ వైజాగ్ లో. తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక సహాయం అందించే రైతు భరోసా స్కీమ్ చెల్లింపులు ఆలస్యం కావడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. యాసంగి సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ కాలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో నిధులు వస్తాయని ఆశించిన రైతులు ఇప్పటికీ డబ్బులు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కింద రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందాల్సి ఉంది. అయితే నిధులు ఆలస్యం కావడంతో విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ అవసరాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా డబ్బుల కోసం రైతులు బ్యాంకులు మరియు వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద సమాచారం కోసం తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో రైతుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో రైతుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు కూడా పెరుగుతుండటంతో రైతులలో మరింత ఆందోళన నెలకొంది. వ్యవసాయం కోసం ముందుగానే పెట్టుబడి అవసరమయ్యే సమయంలో సాయం అందకపోవడంతో రైతులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి రైతు భరోసా నిధులను త్వరగా విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం త్వరలోనే ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని రైతులు ఆశిస్తున్నారు.